ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జోష్న కార్తిక్ అవార్డు రానివ్వకుండా చేయడంతో దీపకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంతలో స్టేజ్ మీదకి వెళ్ళి మైక్ తీసుకొని మరి అలా ఎలా చేయగలుగుతున్నారో మీరు, నాకు అర్థం కావటం లేదు. చిన్న రెస్టారెంట్ నుండి 5 స్టార్ రెస్టారెంట్ వరకు పేరు తీసుకొని వచ్చింది కార్తిక్ గారు. ఇప్పుడు మీరు అవార్డు ఇవ్వాలనుకుంటుంది జోష్నకు. అలా ఎలా కుదురుతుంది? 5 రోజుల ముందు ఆయన స్నానాన్ని ఆవిడ తీసుకుంది. ఆ మాత్రానికి ఆ జోష్నకి అవార్డు ఇవ్వాలి అనుకుంటున్నారా? నాకైతే అంగీకరించాలి అనిపించటం లేదు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అక్కడున్న కార్తీక్ దీపని చూసి చాలా గర్వపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ చూసి, దీప, ఏంటి శ్రీమన్నారాయణ గారు, మీరే చెప్పండి, దీనికి పరిష్కారం ఏంటో. 5 రోజుల ముందు ఆ ప్లేస్ తీసుకున్న జోష్నకి ఇవ్వాలన్న, చిన్న రెస్టారెంట్ నుండి 5 స్టార్ రెస్టారెంట్కి తీసుకొని వచ్చిన కార్తిక్కి ఈ అవార్డు ఇవ్వమంటారు, మీరే చెప్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ అయితే కార్తిక్కి అవార్డు ఇవ్వాలి అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీమన్నారాయణ, అవును, కార్తిక్కే ఈ అవార్డు దక్కాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం కార్తిక్ అవార్డు ఇస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తిక్, దీప వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అనుకుంటూ ఆ అవార్డుని చాలా సంతోషంగా తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ కార్తిక్ చూసి, చూసారా తాతయ్య, ఏం జరిగిందో, మీరు ఏదో చెయ్యాలి అని వచ్చారు ఇక్కడికి, కానీ ఇంకేదో జరిగింది కదా అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీమన్నారాయణ, సరే అవార్డు ఫంక్షన్ అయిపోయింది, మేము ఇక వెళ్ళొచ్చా అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న స్వప్న మాత్రం, మనం అందరం కలిసి ఈ అవార్డుతో ఫోటో తీసుకుందాం అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తిక్ సరే వాళ్ళ ఫ్యామిలీతో ఫోటో దిగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న జోష్న శ్రీమన్న చాలా కోపంతో